ఇంతకుముందు వచ్చేసరికి జేఎన్టీహెచ్ సిఎస్సి సబ్ బ్రాంచెస్కి సంబంధించిన డిస్క్రీట్ మ్యాథమెటిక్స్ టిప్స్ వీడియోస్ చెప్పుకున్నాం, ప్లేలిస్ట్లో ఉంది చూసుకోండి. ఇక నెక్స్ట్ సబ్జెక్టు సేమ్ ఇదే కామన్గా ఉన్న సబ్జెక్ట్ అందరికీ, బెఫా అంటే 2-2లో బిజినెస్ ఎకనామిక్స్ అండ్ ఫైనాన్షియల్ అనాలిసిస్. సో ఇది ఎలా ఉంటుంది, సో దాని గురించి మాట్లాడుకుందాం. అయితే ముందుగా అయితే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు డౌట్స్ కాల్ మీ 4 ద్వారా కాల్ చేయొచ్చు, టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. ఇక టాపిక్లో వెళితే ఏంటంటే అండి, బెఫా సబ్జెక్టు థియరీయే కాదండి, ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి, టఫ్గా ఉంటుందండి సబ్జెక్ట్. ఇది ఎంబీఏ వాళ్ళ సబ్జెక్టు. పేపర్ వాల్యుయేషన్ కూడా మీ వాళ్ళు చేయరు, ఈ ఎంబీఏ వాళ్ళు చేస్తారు. మీ గ్రూప్కి ఎంబీఏ వాళ్ళకి పేపర్ వాల్యుయేషన్ పరంగా డిఫరెన్స్ ఏంట్రా అంటే, ఎంబీఏ వాళ్ళు వచ్చేసరికి ప్రతిదీ కూడా పట్టి చూస్తారు. ప్రాబ్లం అయినా కానివ్వండి, థియరీ అయినా కానివ్వండి, చాలా జాగ్రత్తగా రాయాలి. మీరేం చేస్తారు, సైడ్ హెడింగ్స్ తెలుసుకొని సిఎస్సిలో థియరీ సబ్జెక్ట్స్కి అలా సైడ్ హెడింగ్స్ గుర్తుంచుకొని దానికి సంబంధించిన సోది నింపుతుంటారు. కానీ ఇక్కడ అలా కాదు, సైడ్ హెడ్డింగ్స్ ఏదైతే రాశారో అలాగే దానికి థియరీ కూడా కరెక్ట్గా రాయాలి. మీకు R22 వాళ్ళకి వచ్చేసరికి షార్ట్ క్వశ్చన్స్ ఉంటాయి కాబట్టి, షార్ట్ క్వశ్చన్స్ ఉందనుకోండి, షార్ట్ క్వశ్చన్ వచ్చేసరికి తెలిసిందనుకోండి పేజీలు రాస్తారు సిఎస్సిలో. మీరు అట్లా కాదు, దానికి ఎంతవరకు అవసరమో అంతవరకే రాయాలి. ఓకేనా, కరెక్ట్గా ఉండాలి, కన్సైజ్ ఫామ్లో ఉండాలి. షార్ట్ క్వశ్చన్ ఆన్సరు దానికి కంప్లీట్గా ఉండాలి, కరెక్ట్గా ఉండాలి. కన్సైజ్, కంప్లీట్, కరెక్ట్, ఈ 3 ఫాలో అవ్వాలి షార్ట్ క్వశ్చన్స్ పరంగా. ఎస్ఐ క్వశ్చన్ పరంగా అయినా అంతే, సైడ్ హెడింగ్స్ అయినా. ప్రాబ్లమ్స్ అయితే ఇక అంతా కరెక్ట్గా ఉండాలి. అయితే ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. సో యూనిట్ 1 ఇంట్రడక్షన్ టు బిజినెస్ అండ్ ఎకనామిక్స్లో బిజినెస్ ఎకనామిక్స్ గురించి అడిగారు. సో ఇందుట్లో వచ్చేసరికి ఫర్ ఎగ్జాంపుల్ షార్ట్ క్వశ్చన్, వాట్ ఆర్ ది డిఫరెంట్ టైప్స్ ఆఫ్ నాన్ కన్వెన్షనల్ సోర్సెస్ ఇన్ బిజినెస్ అని చెప్పేసి అడిగారు అనుకోండి, అడిగితే అప్పుడు మీరు టైప్స్ అడిగారు అనుకోండి, టైప్సే రాయాలి. సో దాని గురించి ఆన్లైన్ సెంటెన్స్ రాస్తానన్న సైడ్ హెడింగ్స్ టైప్స్కు నో ప్రాబ్లం. ఓకేనా, సో అది కంపల్సరీగా అదొకటి. ఇక ఆ తర్వాత అందుట్లో వాట్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బిజినెస్ ఎంటిటీస్ అని కూడా అడగవచ్చు. ఓకేనా, లేకపోతే డిఫైన్ లిమిటెడ్ లియబిలిటీ అని చెప్పేసి అడుగుతాడండి. సో ఇక ఎకనామిక్స్ ఉంది కదా, అందుట్లో వచ్చేసరికి షార్ట్ క్వశ్చన్ ఎలా ఉంటుంది, ఎక్స్ప్లెయిన్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ ఎకనామిక్స్ అని చెప్పేసి అడుగుతాడు. లేకపోతే డ్రా ది బిజినెస్ సైకిల్ అని చెప్పేసి అడుగుతాడు. లేకపోతే వాట్ ఆర్ ది రోల్స్ ఆఫ్ బిజినెస్ ఎకనామిస్ట్ అని చెప్పేసి అడుగుతాడు. షార్ట్ క్వశ్చన్. ఎస్ఐ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో బిజినెస్లోనేమో స్టేట్ అండ్ ఎక్స్ప్లెయిన్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బిజినెస్ ఎంటిటీస్, వాట్ ఆర్ ది డిఫరెంట్ సోర్సెస్ ఆఫ్ క్యాపిటల్. ఇక ఎకనామిక్స్ దాంట్లో కంపేర్ మైక్రో వర్సెస్ మ్యాక్రో ఎకనామిక్ కాన్సెప్ట్స్ అని చెప్పి, లేకపోతే ఎకనామిక్స్ అని చెప్పేసి అడుగుతాడు. ఇక అందుట్లోనే వచ్చేసరికి ఏంటంటే వాట్ ఆర్ ద డిఫరెంట్ ఫేజెస్ ఆఫ్ బిజినెస్ సైకిల్, ఎక్స్ప్లెయిన్ విత్ ఇట్స్ ఫీచర్స్ అని చెప్పేసి అడుగుతాడు. ఓకేనా, సో ఇది ఎలా రాయాలంటే ఇందాక చెప్పాను కదా, దాని ప్రకారమే రాయాలి. సైడ్ హెడింగ్స్ నేర్చుకున్నంత మాత్రాన పడవు, కంప్లీట్గా ఉండాలి, కన్సైజ్గా ఉండాలి, కరెక్ట్గా ఉండాలి. ఇక యూనిట్ 2 వచ్చేసరికి డిమాండ్ అండ్ సప్లై అనాలిసిస్. సో యూనిట్ 1 కంప్లీట్గా థియరీయే, ప్రాబ్లమ్స్ లేవు. యూనిట్ 2 కూడా కంప్లీట్గా థియరీయే, సేమ్ ఇందాక ఏది చెప్పానో అలాగే ఉంటుంది. ఇక్కడ వచ్చేసరికి షార్ట్ క్వశ్చన్స్ ఎక్కువ రావడానికి ఉంటుంది. ఇందులో ఏంటంటే డిఫైన్ ఎలాస్టిసిటీ, లేకపోతే గివ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎలాస్టిసిటీ అని చెప్పేసి అడుగుతాడు. సో ఇక ఇందుట్లో స్టేట్ సమ్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ గుడ్ డిమాండ్ ఫోర్కాస్టింగ్ అని చెప్పేసి అడుగుతాడు. ఇక సప్లై అనాలిసిస్ ఉందిగా, అందుట్లోనే వాట్ ఈస్ మెంట్ బై లా ఆఫ్ సప్లై అని చెప్పేసి అడుగుతాడు. ఇక ఎస్ఏ క్వశ్చన్స్ పరంగా చూస్తే ఏమడుగుతాడంటే వాట్ ఆర్ ద ఫ్యాక్టర్స్ ఎఫెక్టింగ్ ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్ అండ్ డిఫైన్ ఎలాస్టిసిటీ అని చెప్పేసి అడుగుతాడు. లేకపోతే వాట్ ఆర్ ద స్టెప్స్ ఇన్ డిమాండ్ ఫోర్కాస్టింగ్, ఎక్స్ప్లెయిన్ విత్ ఇట్స్ మెథడ్స్ అని చెప్పేసి అడుగుతాడు. ఇక సప్లై అనాలిసిస్లో వాట్ ఈస్ ద సప్లై ఫంక్షన్, లేకపోతే ఎక్స్ప్లెయిన్ ది ఫాలోయింగ్ సప్లై ఫంక్షన్, లా ఆఫ్ సప్లై అని చెప్పేసి అడుగుతాడు. అది యూనిట్ 2, ఇది కూడా థియరీ. ఇక యూనిట్ 3 వచ్చేసరికి ఇందుట్లో కూడా వచ్చేసరికి ప్రాబ్లమ్స్ ఉంటాయండి ఇందుట్లో. సో ప్రొడక్షన్, కాస్ట్, మార్కెట్ స్ట్రక్చర్స్ అండ్ ప్రైజింగ్. ప్రొడక్షన్ అనాలిసిస్లో షార్ట్ క్వశ్చన్స్ ఎలా ఉంటాయి, వాట్ ఈస్ ప్రొడక్ట్ ఫంక్షన్, లేకపోతే డిఫైన్ ప్రొడక్ట్ ఫంక్షన్ అని చెప్పేసి అడుగుతాడు. వాట్ ఆర్ ద 2 వేరియబుల్ ఇన్పుట్స్ ఇన్ ప్రొడక్ట్ అనాలిసిస్ అని చెప్పేసి అడుగుతాడు. ఇక కాస్ట్ అనాలిసిస్లో వచ్చేసరికి వాట్ ఈస్ మెంట్ బై షార్ట్ రన్ కాస్ట్ ఫంక్షన్, వాట్ ఈస్ మెంట్ బై
లేకపోతే డిఫైన్ లాంగ్ రన్ కాస్ట్ ఫంక్షన్. ఇక మార్కెట్ ఫంక్షన్స్ వచ్చేసరికి అందుట్లో వాట్ ఈజ్ మోనోపోలిస్టిక్ కాంపిటీషన్ ఇన్ మార్కెట్ అని చెప్పేసి అడుగుతాడు. ఇక ప్రైజింగ్ వచ్చేసరికి వాట్ ఈజ్ మెంట్ బై బ్రేక్ ఈవెన్ పాయింట్, లేకపోతే డిఫైన్ బ్రేక్ ఈవెన్ పాయింట్ అని చెప్పేసి అడుగుతాడు. ఎస్ఏ క్వశ్చన్ పరంగా చూస్తే ఇందుట్లో వాట్ ఆర్ ద డిఫరెంట్ ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్, లేదా కంపేర్ షార్ట్ రన్ వర్సెస్ లాంగ్ రన్ కాస్ట్ ఫంక్షనాలిటీ అని చెప్పేసి అడుగుతాడు. లేకపోతే వచ్చేసరికి వాట్ ఈజ్ మెంట్ బై అని చెప్పేసి ఫస్ట్ వన్ మోనోపోలీ, సెకండ్ వన్ పర్ఫెక్ట్ కాంపిటీషన్, థర్డ్ వన్ మోనోపోలిస్టిక్ కాంపిటీషన్. ఇక ఇంకో క్వశ్చన్ ఎలా ఉంటుంది, ప్రాబ్లం ఏంటంటే బ్రేక్ ఈవెన్ అనాలిసిస్ మీద ఒక ప్రాబ్లం ఇస్తాడు. ప్రాబ్లమ్ బ్రేక్ ఈవెన్ పాయింట్ కనుక్కోవడం ఉంటుంది. థియరీ ఇచ్చాడు అనుకోండి, స్టేట్ అండ్ ఎక్స్ప్లెయిన్ బ్రేక్ ఈవెన్ అనాలిసిస్ అండ్ వాట్ ఈస్ బ్రేక్ ఈవెన్ పాయింట్ విత్ ఇట్స్ క్యారెక్టరిస్టిక్స్ అని చెప్పేసి అడుగుతాడు. సో ఇందులో కాస్ట్ వాల్యూమ్ ప్రాఫిట్ అనాలిసిస్ మీద ప్రాబ్లం ఖచ్చితంగా అయితే ఉండేదానికి ఛాన్స్ ఉంది. అది కానీ కాకపోతే బ్రేక్ ఈవెన్ పాయింట్ మీద ఉంటుంది. ఓకేనా, ప్రాబ్లము థియరీ ఇది ఎలా రాయాలో చెప్పాను కదా. టేబులర్ ఫామ్ ఉంటే టేబులర్ ఫామ్ వేయాలి, గ్రాఫ్ ఉంటే గ్రాఫ్ గీయాలి, ఖచ్చితంగా చేయాలి. ఇక యూనిట్ 4 ఫైనాన్షియల్ అకౌంటింగ్లో షార్ట్ క్వశ్చన్స్ ఎలా ఉంటాయంటే వాట్ ఆర్ ద రూల్స్ ఫర్ మెయింటైనింగ్ బుక్స్ ఆఫ్ అకౌంట్స్ అని చెప్పేసి అడుగుతాడు. లేకపోతే వచ్చేసరికి వాట్ ఈజ్ మెంట్ బై ట్రయల్ బ్యాలెన్స్ ఆర్ డిఫైన్ ట్రయల్ బ్యాలెన్స్ అని చెప్పేసి అడుగుతాడు. సో ఇక ఎస్ఏ క్వశ్చన్స్ పరంగా చూస్తే ఖచ్చితంగా అయితే ఇందులో ప్రాబ్లం ఇస్తాడండి. ఈ లెడ్జర్ అకౌంటు, ట్రయల్ బ్యాలెన్సు వీటి మీద ఉన్నాయి కదా, బ్యాలెన్స్ షీట్ ప్రొఫార్మా అని ఒకటి ఉంటుంది. సో దాని మీద టేబులర్ ఫామ్ ఇవన్నీ ఉంటాయి కదా, ఆ టేబులర్ ఫామ్ వేసి ఆ బ్యాలెన్స్ షీట్ ప్రొఫార్మా మొత్తం నింపాలి. సో దాని మీద ఖచ్చితంగా అయితే ప్రాబ్లం ఇస్తాడు. ఇవ్వలేదంటే మీ అదృష్టం, కానీ జరగదు. ఒకవేళ ఏబీ క్వశ్చన్స్ కనుక ఉంటే ఒకటేమో ప్రాబ్లం ఇస్తాడు, ఒకటి వచ్చేసరికి థియరీ ఏమని ఇస్తాడు, వాట్ ఈజ్ ద యూస్ ఆఫ్ డబల్ ఎంట్రీ సిస్టమ్ ఇన్ అకౌంటింగ్ అని చెప్పేసి అడుగుతాడు. ఓకేనా, లేకపోతే డిఫైన్ ది ఫాలోయింగ్ అని చెప్పేసి లెడ్జర్ ఏ క్వశ్చన్ అది అవుతుంది. బి వచ్చేసరికి జర్నల్, సి వచ్చేసరికి అకౌంటింగ్ ఈక్వేషన్ అని చెప్పేసి అడుగుతాడు. సో ఇది కూడా ఇందాక చెప్పిన మెథడ్లోనే రాయాలి. కన్సైజ్, కరెక్ట్, కంప్లీట్, CCC. ఇక యూనిట్ 5 వచ్చేసరికి ఫైనాన్షియల్ రేషియో అనాలిసిస్. ఇందులో షార్ట్ క్వశ్చన్స్ ఎలా ఇస్తారంటే వాట్ ఈజ్ డిఫైన్ లిక్విడిటీ రేషియోస్ అని చెప్పేసి అడుగుతాడు. లేకపోతే డిఫైన్ ప్రొపరేటర్షిప్ అని చెప్పేసి అడుగుతాడు. ఓకేనా, సో ఇది షార్ట్ క్వశ్చన్స్ ఇంపార్టెంట్. ఇక ఎస్ఏ క్వశ్చన్స్ పరంగా చూస్తే డిఫైన్ ది ఫాలోయింగ్ అని చెప్పేసి లిక్విడిటీ రేషియో, టర్న్ ఓవర్ రేషియో, ప్రాపరేటరీ రేషియో అని చెప్పేసి ఇస్తాడు. లేకపోతే వాట్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రేషియో, వాట్ ఈజ్ మెంట్ బై రేషియో, వాట్ ఈజ్ ఇట్స్ ఇంపార్టెన్స్ అండ్ వాట్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రేషియోస్ అంటే మాత్రం లిక్విడిటీ రేషియో రాయాలి, టర్న్ ఓవర్ రేషియో రాయాలి, ప్రాఫిటబిలిటీ రేషియో గురించి రాయాలి, ప్రాపర్టీ రేషియో గురించి రాయాలి, ఎక్స్ప్లెయిన్ చేయాలి. సో లెవరేజ్ రేషియోస్ ఇవన్నీ ఉంటాయి. అయితే ఇక్కడ కూడా ప్రాబ్లం ఉంది ఏంటంటే అనాలిసిస్ అండ్ ఇంటర్ప్రిటేషన్ అని ఈ లివరేజ్ రేషియోస్ మీద ఖచ్చితంగా అయితే ఓ ప్రాబ్లం ఇస్తాడు. ప్రాబ్లం ఒకటి, థియరీ ఒకటి ఇచ్చేదానికి ఛాన్స్ ఉంది ఎస్ఏ క్వశ్చన్స్లో. సో ఓకేనా, జాగ్రత్తగా చేసుకోండి.